మంచి దేవుని గుర్చిన చిన్న కోరస్ పాడుకుందాము. ఎంత మంచివాడురా యేసు స్వామి, ఎంత మంచివాడురా యేసు స్వామి, సంతోషముగా నన్ను చేరదీసెరా, సంతోషముగా నన్ను చేరదీసెరా, నన్ను ఎత్తుకొనేరా, నన్ను ముద్దు పెట్టెరా, నన్ను ఎత్తుకొనేరా, నన్ను ముద్దు పెట్టెరా, నన్ను కౌగలించెరా, నన్ను దీవించెరా, నన్ను కౌగలించెరా, నన్ను దీవించెరా. ఎంత మంచివాడురా యేసు స్వామి, ఎంత మంచివాడురా యేసు స్వామి, సంతోషముగా నన్ను చేరదీసెరా, సంతోషముగా నన్ను చేరదీసెరా, భయము లేదు గియము లేదు లయమైన వాడురా, భయము లేదు గియము లేదు లయమైన వాడురా, ప్రియమైన మాటలాడి ప్రేమ చూపెరా, ప్రియమైన మాటలాడి ప్రేమ చూపెరా. ఎంత మంచివాడురా యేసు స్వామి, ఎంత మంచివాడురా యేసు స్వామి, సంతోషముగా నన్ను చేరదీసెరా, సంతోషముగా నన్ను చేరదీసెరా. సిలువ మరణమొందెరా మన కొరకై, సిలువ మరణమొందెరా మన కొరకై, మరియు మూడవ నాడు తిరిగి లేచెరా, మరియు మూడవ నాడు తిరిగి లేచెరా. ఎంత మంచివాడురా యేసు స్వామి, ఎంత మంచివాడురా యేసు స్వామి, సంతోషముగా నన్ను చేరదీసెరా, సంతోషముగా నన్ను చేరదీసెరా, సంతోషముగా నన్ను చేరదీసెరా. మంచివాడైన యేసు ప్రభు మన కొరకు శిలువ మరణం ఉంది, మనకు పరమజీవం నింపడానికి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభువుకు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రాతకాలమున కీర్తనలు చదువుకుంటాము. 75వ కీర్తన చదువుకుందాము. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు. నేను యుక్త కాలమును కనిపెట్టుచున్నాను. నేనే న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నాను. భూమియు దాని నివాసులందరూ లయమగునప్పుడు నేనే దాని స్తంభములను నిలుపుదును. అహంకారులై ఉండకుడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పొగరు పట్టిన మాటలాడకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది, అందులోని ద్రాక్షరసము పొంగుచున్నది. అది సంభారముతో నిండి ఉన్నది. ఆయన దానిలోనిది పోయిచున్నాడు. భూమి మీదనున్న భక్తిహీనులందరూ మడ్డితో కూడా దానిని పీల్చి మింగివేయవలెను. నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేయుదును. యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించెదను. భక్తిహీనుల కొమ్ములనన్నింటినీ నేను విరగొట్టెదను. నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడును. దేవునికి మహిమ కలుగును గాక.